ఏం ఎనర్జీ అండి, ఏం ఎనర్జీ, అది సిద్దిపేట ఎనర్జీ అంటే ఇది. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. చిరుతతో వేట, సిద్దిపేట ఆడవాళ్ళతో ఆట రెండు పెట్టుకోకరా సోదరా. ఎందుకంటే గెలుపు అక్కడ చిరుత పులిదే, గెలుపు ఇక్కడ ఆడవాళ్ళదే. వీళ్ళ ఎనర్జీకి కామాలుండవు, వీళ్ళ ఎంతూజియాజం కి ఫుల్ స్టాప్ ఉండదు. రే బిడ్డ, ఇది సిద్దిపేట ఆడవాళ్ళ అడ్డా. ఇదంతా నాతోనే జరగాలనా, ఎందుకురా, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది అని ఇలాంటి సందర్భాలు అంటారు క్రేజీగా. స్కూల్లో నన్నే లేపి పడుకున్నప్పుడు క్వశ్చన్స్ నన్నే అడుగుతారు. అందుకే ఇల్లుంది పడుకోనికి, స్కూల్ ఉంది చదువుకోనికి. బాగా రెడీ అయ్యి షాపింగ్కి వెళ్తా అన్నప్పుడు మా హస్బెండ్ బయటకు వెళ్దాం రా అన్నప్పుడు, రిలేటివ్స్ ఎవరో పోయారు ఈ క్యాన్సిల్ అన్నప్పుడు, షాపింగ్ క్యాన్సిల్ అన్నప్పుడు భోజనం భలే ఉంటది. పిల్లలు బాగా సతాయించినప్పుడు నాకే ఇలాంటి పిల్లలు ఎందుకు ఇలా ఇచ్చాడ్రా దేవుడా అని అనిపిస్తుంది. పిల్లలు ఎక్కడున్నా పిల్లలేనండి. టార్చర్ పెట్టే పిల్లలు ఉంటే అలానే అనిపిస్తుంది. మీకు టార్చర్ పెట్టే పిల్లలు ఉన్నారా? చాలా. నెక్స్ట్ పేషెంట్. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టము. అయితే ఐస్ క్రీమ్స్ మిస్ అయినాయి. మిస్ అయితే మా సార్ అన్నాడు, అంటే ఎవడో తినేసిండా, నాకు దొరకలేదు ఐస్ క్రీమ్. అయిపోయినాయి ఐస్ క్రీమ్ అయిపోతే మా సార్ అన్నాడు, నీకెందుకు ఇలా జరుగుతుంది, నువ్వు ఎప్పుడు లేట్ ఉన్నావేమో, అందు గురించి నీకు ఐస్ క్రీమ్స్ దొరకట్లేదని చెప్పాడు. 10 మంది తినేది 1 or 2 1 or 2 boxes. ఇంత పెద్ద బాక్స్ 1 or 2 cups. 1 or 2 cups, just that's it. Okay, that's it. Okay, next. మార్నింగ్ ఎప్పుడైనా లేట్ లేద్దామంటే టైం అవుతుంది, లేవు బాక్స్ కట్టాలి అని అంటారు. నాకే ఎందుకు ఇట్లా లేట్ లేద్దామంటే టైం దొరకదు. అందుకే ఒక పని చేయండి, ఇంట్లో ఉన్న బాక్సులన్నీ బయట పడేయండి. ఎవరెవరు చెప్పారు ఇంకా ఆన్సర్లు, ముందుకు రండి 1 by 1. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తేల్చకా ఆటలేందే ఇక. మేడం మీ పేరు? నా పేరు శోభన. ఏం చేస్తుంటారు శోభన గారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. రీసెంట్ గా శోభన గారు చాలా ఏళ్ల తర్వాత ఒక సినిమాలో కనిపించారు. ఏ సినిమా? కల్కి. రైట్ ఆన్సర్. మేడం మీ పేరు? శిల్ప. శిల్పా శెట్టి గారు ఒక ఫిట్నెస్ కార్యక్రమం ఒకటి చేస్తారు, యోగా. రైట్ ఆన్సర్. ఇప్పుడు మాకు ఏమైనా 2 యోగా ఆసనాలు చెప్పారు, రాదని మాత్రం చెప్పకండి. మీ ఆయన కొట్టరికి రాడెత్తినట్టున్నది. అమ్మా మీ పేరు? నా పేరు వీనస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ కు ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ గారు కంప్లీట్ పూర్తి పేరు చెప్పండి, మీ పేరులో సగం. ప్రవీణ. రైట్ ఆన్సర్. మేడం మీ పేరు? శృతి అండి. రేసు గుర్రం సినిమాలో హీరోయిన్ పేరు ఏంటి? శృతి హాసన్. రైట్ ఆన్సర్. మేడం మీ పేరు? పూజిత. పూజిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. రోజు పూజ చేస్తుంటారా? చేస్తాను. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? శివాని. శివాని గారు ఏం చేస్తుంటారు? PhD ఫ్రూట్ సైన్స్. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఇప్పుడు ఏంటంటే మీరు టాస్క్లు చేయాలి. ఈ పేపర్ లో ఉన్నాయి, ఏదైతే ఈ చిట్టి తీస్తారో టాస్క్ వచ్చిందంటే టాస్క్, ప్రశ్న వచ్చిందంటే ప్రశ్న, అట్ట ఆ పేపర్ లో ఏది వస్తే అది చెప్పాలి, లేకపోతే చేయాలి. ఓకేనా? చేసినప్పుడల్లా మీకు పాయింట్ వస్తుంది, మీరు ఆడియన్స్ ని మెప్పిస్తే, ఇక్కడున్న ఆడియన్స్ ని మెప్పిస్తే. గాట్ ఇట్. సో ఫస్ట్ మేడం మీతో స్టార్ట్ చేద్దాం, తీసేయండి. టాస్క్ అండి ఇది. మీకు చిన్న పిల్లల్లా మారం చెయ్యాలి. నీకు మమ్మీగా ప్రాక్టీస్ ఉన్న మమ్మీని ఇస్తారా? మమ్మీ మమ్మీ నాకు చాక్లెట్. షాప్ కి వెళ్ళి కొనిస్తారా? నాకు ఇప్పుడే కావాలి. వెళ్దాము పదా. వెళ్దాం ఇప్పుడే వెళ్దాం పదా. అబ్బా ఇట్లా నవ్వుతూ ఉన్నావు నువ్వు? నీ కొడుకు మారం చేస్తే నవ్వుతున్నావా? ఎంత కోపం వస్తుంది నీకు? ఏడుస్తా. కోపం వస్తుంది నీకు ఫస్ట్, దాని తర్వాత ఏడుపు వస్తుంది. ఇంకా నన్ను తీసుకెళ్ళు, నన్ను రెడీ చేయి. అరే తీసుకెళ్తా, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు. తర్వాత తీసుకెళ్తా. ఇప్పుడే వస్తా. తర్వాత తీసుకెళ్తా. నానొచ్చి తీసుకెళ్తాడు. నాన్నని ఫోన్ చేయి. చేస్తా. నన్ను ఇలాగా రెడీ చేయి. చేస్తా. నీకేం పోయే కాలం రా? నేను బ్యూటిఫుల్ గా ఉండాలి. వాడు రియల్ గా కూడా అదే అడుగుతాడు. రియల్ కూడా అడుగుతాడు. అయ్యో రామా, అందంగా ఉండడం మీ తప్పు అయిపోయిందండి.
నాకు ఇది పెట్టు, పెడతా నాకు తర్వాత ఇది కూడా పెడతా. కావాలి, నాకు ఇలానే చీర కట్టు, కట్టుకోవద్దు బాయ్ కట్టుకోవద్దు. నాకు ఏరోప్లేన్ కావాలి, నాన్న వచ్చిన తర్వాత కొనిస్తా, నాకు అదే కావాలి, అక్కడ వెళ్ళేదే కావాలి. తెచ్చిస్తా. మా డాడీ కొత్త మమ్మీ కావాలి. నువ్వేమి ఇయ్యట్లేదు నాకు, నాకు అలాంటి కొత్త మమ్మీ అడగకూడదు. కావాలి. ఓకే సూపర్ ఆడియన్స్, వెరీ గుడ్, అందరు చప్పట్లు కొట్టారు. వెరీ గుడ్, ఈ టీం కి ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే దాక్క పెదక్క పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా పేరేమిటి? పోకిరి. పోకిరి. పోకిరిలో సమరమే అని వచ్చినప్పుడు డాన్స్ చేస్తాడు. ఆ మహేష్ బాబు గారి ఆ రన్నింగ్ స్టైల్ అసలు మామూలుగా ఉండదు. ఆ స్టైల్ మీరు చూపెట్టాలి. ఇప్పుడు రౌండ్ గా తిరిగారు. నా కనులను సూటిగా చేస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిగా వేస్తే, ఈ పోకిరి పొగరును కవిస్తే. మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి, బ్రేక్ కొట్టి ఇట్లా 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 ఆగాలి. రైట్ ఆన్సర్, పోకిరి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఒక పాట వస్తుంది, ఆ పాటకి డాన్స్ చేయాలి. అది ఏ పాటనో కాదు, మనకందరికి బాగా ఇష్టమైన పాట. గింత కూరుంటాయి అమ్మ. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం. ఆమె ఎట్లా చూస్తుంది చూడు నిన్ను. అలా అంటే ఇంతవరకు బాగుండే పాపం ఏమి పిచ్చేది. ఎంతమందికి నచ్చిందో చెయ్యి ఎత్తి ఓటేయండి. అందరికీ నచ్చింది మేడం మీ పర్ఫార్మెన్స్. పాయింట్ వచ్చింది. సెకండ్ ఈ నుంచి రజనీకాంత్ గారి వాకింగ్ స్టైల్ చూపెట్టారు. మ్యూజిక్. నువ్వు ఎవరో ఇంటికి దొంగతనంగా పోయినట్టు రజనీ సార్ స్టైల్ కనబడలేదు ఆడ. అది వడుస్తుండా 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 స్టైల్ అమ్మా, స్టైల్ మధ్యలో అని చెప్పి మళ్ళీ నడుస్తాడు, మళ్ళీ నడుచుకొని వాకింగ్ కాదు ఇది. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఇట్లా పెట్టండి. రజనీకాంత్ గారికి, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కి నా క్షమాపణలు. ఇంకోసారి పొరపాటున కూడా ఇట్లాంటివి ట్రై చేయము. సరే, ఇప్పుడు చేతులు లేపి ఓట్లేయాలి. ఎవరికి ఆ రజనీకాంత్ గారి స్టైల్ ఈ వీడియో కనిపించిందో చెయ్యి ఎత్తి ఓటేయండి. పాయింట్ పీకింది. థర్డ్ వచ్చేయమ్మా. చిరంజీవి గారి ఏవైనా 3 సూపర్ డూపర్ హిట్ స్టెప్పులు చేయాలి. ఇది ఈ సినిమాలో స్టెప్ చేయాలి, ఇది ఈ సినిమాలో స్టెప్ అని చేయాలి. నాకు సాంగ్స్ వచ్చి కానీ సినిమా పేరు రెడీ 1, 2, 3 గో. కిందికెళ్ళి కిందికెళ్ళి. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. రెండోది 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 రే రెండోది. మా వెరీ గుడ్. లాస్ట్ ఒకటే స్టెప్. రూప్ తేరా మస్తహనా, నీకు డేరా వ్యస్తహనా. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. కాటే సుకుందామే ఢిల్లీ కజ్జా. నీతే సుకోరాదా ముద్దు ముజ్జా.
సూపర్, మైండ్ బ్లోయింగ్. చిరంజీవి గారి స్టెప్స్ అంటే అలా ఉంటది. ఆడియన్స్ ఎంతమంది ఓటేస్తున్నారు? మేము కూడా ఓటేసాం. వెరీ గుడ్, సూపర్ అండి. అమ్మా కాంచన దయ్యం లాగా యాక్టింగ్ చేయాలి. అయిపోయిందా? అంతేనా? ఏం సబ్బు కావాలి నాకు? అడుగుతా చెయ్యి. తెలిసిపోయిందా అని అనాలి కదా. కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. కాంచన లాగా ఈవిడ ఇంత బాగా చేసింది. ఓట్లేసి తెలపండి. జాలితో వేసినట్టున్నది. ఆల్మోస్ట్ అందరూ ఇస్తారు కాబట్టి పాయింట్ వచ్చింది. మీకు 2 పాయింట్, వీళ్ళకి 3 పాయింట్. అందుకే రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. 3000. సెకండ్ రౌండ్ ఏంటంటే బాగా డాన్స్ చేసే వాళ్ళు కావాలి. మీరు బాగా డాన్స్ చేస్తున్నారు తెలవాలంటే మీరు ఉన్న చోట డాన్స్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఒక పాట వస్తది. మీరు పాట వచ్చినప్పుడు ఉన్న చోట డాన్స్ చేయాలి. ఆ పాట మీద డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ పాట అయిపోయిన వెంటనే మీ దగ్గర ఉన్న స్టూల్ వెతికి మీరు కూర్చోవాలి. 3, 2, 1 మ్యూజిక్. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక వెతకాలి. నేను ట్రై చేశాను కదా. నువ్వు ట్రై చేసినావు, వాళ్ళు బాగా ట్రై చేసారు. అంతేనా? అంతే. ఓకే. అది పనిష్మెంట్ నీకు ఒక మంచి పాట పాడు. రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుగా చూడాలని మీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా. రాణి రణమ్మ నీ వేడుగా చూడ. వారంలో 4 సారి ఫంక్షన్లకు వెళ్తావు కదా నువ్వు? వెళ్ళినప్పుడల్లా ఇదే పాట పాడతావు కదా? నేను ఓడిపోయాను కాబట్టి ఆ బాధలో వచ్చిన పాట ఇది. ఎందుకమ్మా మాకు ఈ బాధలు? ఇక 100 రూపీస్. కంగ్రాచులేషన్. 4 నుంచి ఇప్పుడు 2 అవుతారు. 2 స్టూళ్ళు పెడతారు. మ్యూజిక్.
మధ్యలో డైలాగ్ వార్ ఉండాలి. నేను సినిమాలు చూడను, ఏం చూస్తాం మరి? నాకు వర్క్ ఉంటది కదా, ఏదో ఒక వర్క్ ఉంటది. మేము అవలగాలం మరి, మాకు వర్క్ ఉంటది. వర్క్ లేనప్పుడే సినిమాలు చూస్తాడు ఓడన్నా. మా ఆయన తీసుకెళ్ళాడు. ఓ అది టీవీ కూడా లేదా ఇంట్లో? థియేటర్కి ఎప్పుడు వెళ్ళలే? ఒక్కసారి వెళ్ళిన. ఆ డైలాగ్ చెప్పు. ఆ థియేటర్ లో చూసిన సినిమా డైలాగ్ ఉంటది కదా, అది చెప్పు. ఒక్కొక్కని కాదు షెర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు. మగధీర చూసినావా? 100 మందిని పంపుతుందంట. డైలాగ్ చెప్పు. నేను ఒక్కనే చాలు, 100 మంది అవసరం లేదు. ఇదేం సినిమా డైలాగ్? నువ్వు మగధీరా, నువ్వు ఆడదీరా? డైలాగ్ చెప్పమ్మా. నువ్వు చెప్పి, నువ్వు కరెక్ట్ చెప్పిన ఆయనతో చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే పండుగాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పాలి? ఆమె ఇంకోటి చెప్తుంది. సరే ఇంకోటి చెప్పు, నువ్వు గెలిచిపోతావు. వాడు కాక వీడు కాదు, వాడు అమ్మ ఒకడని ఎవడైనా అడ్డంగా వస్తే ఒక్క అడుగు. ఈ ఇష్టం అమ్మా, ఒక్కటన్నా చెప్పమ్మా. పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా? ఫ్లవర్. ఈమె చూడు ఎట్లా చెప్తుందో. అమ్మా స్టైల్ గా చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్. ఇది ఎట్లా తెలుసు నీకు? ఇది ఒకటి మా బిడ్డ యాక్ట్ చేస్తుంది. పుష్పరాజ్ తగ్గేదే. మీ బిడ్డ ఎప్పుడు చూసింది మరి నువ్వు వెళ్ళకుండా? రీల్ లో చూసింది. రీల్ లో చూసిందా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. 700 రూపీస్ అండ్ 700 రూపీస్. కంగ్రాచులేషన్. ఫైనల్ గా ఇద్దరు మిగిలారు. మీ బెలూన్ కాపాడుకొని అవతల బెలూన్ పగలగొట్టాలి. 3, 2, 1 యాక్షన్. అంత ఈజీగా ఇచ్చేసినావు, బాగా ఆడి అంతవరకు. ఓకే సూపర్. You win 1000 rupees. Congratulations. And the winner wins 1500 rupees. ఇప్పుడు ఫైనల్ రౌండ్ పార్టిసిపెంట్ సెలెక్ట్ చేయాలి. అరే మంచి మ్యూజిక్ వేసుకో. నాతో నాకే యుద్ధం, స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. ఇప్పుడు ఏంటంటే గేమ్ ఈ తలకి పెట్టుకోవాలి ఇట్లా అని. ఈ బాల్ ని ఒక్కొక్క రింగ్ లో బౌన్స్ చేసి అలా వేస్తారనమాట. డైరెక్ట్ గా చెయ్యి వాడకుండా ఇక్కడ ఉన్న బాల్ ని దాంట్లో పంపేయాలన్నమాట. అర్థమైంది కదా గేమ్? Your time starts in 3, 2, 1 and go. బొమ్మోలే ఉన్నదిరా పారి, బం బం బాట ఉందిరా నారి. అమ్మా అది కరెక్ట్ గా ఫిక్స్ చేసుకో ఫస్ట్. నెక్స్ట్ 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 ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. బొమ్మోలే ఉన్నదిరా పారి, బం బం బాట ఉందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడికెళ్ళి ఊడి గడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్. నడుమును చూస్తే దాన్ని చూడొద్దు, ఇట్లా కొడితే ఇట్లా పడాలి. నేను పోతా పైలెళ్ళిపోతా, ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా పైలెళ్ళిపోతా, పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. నెక్స్ట్ 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 రంపటల్లే వంపులున్న పోరి, రంపులెక్క సంపుతుంది రోనారి. రంపు ఒక చేసుకుంటూ కోరి, స్టాంపు పుట్టినది గుండె మీద ప్యారి. తలెత్తే ఎట్లా పడుతుంది అక్క? ఇగో నువ్వు కొడుతున్నావు, అది చూసుకొని ఇట్లా పెడితే అందులో పడుతుంది. సింపుల్ లాజిక్, అది మిస్ అయింది. ఇప్పుడు మీరు వాళ్ళైతే చిన్న విధ్వంసమే చేశారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా గేమ్. వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు చేయకపోతే మీరు గెలుస్తారు. మీ టార్గెట్ 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నెక్స్ట్ 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 నెక్స్ట్
ఫైనల్ గా 2 వేసారు. ఇక్కడ క్లియర్ గా చెప్పింది ఏంటంటే అక్కడ వేసేటప్పుడు చేయి వాడద్దు అన్నాం. శుభ్రంగా వెళ్ళి ప్రసాదం తీసుకున్నట్టు అట్లా తీసుకున్నాం, అయిపోయింది. సెకండ్ బాల్ వేసారు, కానీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళారు, జంప్ చేసుకుంటూ వెళ్ళమంటే. వాళ్ళు వేసిన 1 పాయింట్ అన్నా జంప్ చేసుకుంటూ జాగ్రత్తగా అక్కడ వేసారు. కాబట్టి ఈ 2 పాయింట్లు మైనస్. గెలిచింది ఒకరే, అండ్ ఇది 3000 రూపాయలు. వెళ్ళిపోయే ముందు మా ఐశ్వర్య వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఆ పార్టిసిపెంట్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు